నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణకు అన్యాయం జరుగుతోందా? సాగునీటి హక్కులను కేంద్రం కాలరాస్తోందా? గోదావరిలో నీరు ఉండి ప్రాజెక్టులు ఎందుకు నిలిచిపోతున్నాయి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించడంతో కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీకి చకచక అనుమతులు రావడం, తెలంగాణకు మాత్రం ఆటంకాలతో ఇబ్బందులకు గురి చేస్తారా అన్న వెర్షన్ ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ తీరును అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎండగడుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల వివాదం తెలంగాణలో మరో పోరాటానికి తెరదీస్తోందా అన్న చర్చ మొదలైంది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని తెలంగాణ సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తక్షణమే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ఉల్లంఘనలకు ఆంధ్రప్రదేశ్ పాల్పడుతోందని మండిపడ్డారు. అంతేకాకుండా పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, అన్ని అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు అధిక నిధులను కేటాయిస్తోందని, ప్రాజెక్టులకు అనుమతులను తొందరగా ఇస్తోందని, తెలంగాణపైన కేంద్రం వివక్షత చూపిస్తోందనే చర్చ ప్రజలు భావిస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు తీసుకురావడంలో తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు ఫెయిల్ అయ్యారని బీఆర్ఎస్ కూడా ఎండగడుతోంది. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ అభివృద్ధి నిరోధకుడుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మారారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వివాదం కేవలం నీటిపారుదల సమస్య కాదు, ఇది రాష్ట్ర హక్కులపై పోరాటంగా మారుతోంది. కేంద్రం సమాన దృష్టితో వ్యవహరించకపోతే రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం తీరు ప్రశ్నించేలా మారబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అణచివేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తోందని, అందుకే నీటి ప్రాజెక్టులు కూడా రాజకీయ పావులుగా మారిపోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు అన్యాయం జరుగుతోందా? ఆంధ్రాకు గ్రీన్ సిగ్నల్, తెలంగాణకు నో సిగ్నల్ ఎందుకు? కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మండిపడుతున్నారు? 8 మంది ఎంపీలను గెలిపించి కేంద్రంలో మోడీ సర్కార్ రావడానికి కారణమైన తెలంగాణను ఆగం చేస్తారా? గోదావరి జలాల విషయంలో పక్షపాతమా? తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తారా? తెలంగాణ సాగు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వకపోగా ఆంధ్రప్రదేశ్కు చకచక అనుమతులు మంజూరు చేస్తారా? తెలంగాణను బీజేపీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది? తెలంగాణ ప్రయోజనాల కోసం బీజేపీ గళం వినిపించదా? ఇక ఇదే అంశంపైనే వాటి డిబేట్. రైట్, తెలంగాణకు గోదావరి జలాల కేటాయింపుకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య నడుస్తున్నటువంటి రాజకీయ విమర్శలు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా మారారు అని చేస్తున్నటువంటి విమర్శలపై వీటన్నింటిపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. అసలు ఈ వివాదం ఏంటి ఈ రోజు డిబేట్లో డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి గారు, అండ్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అయిన బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్కారం అండి అందరికి. రైట్, ముందుగా దిలీప్ ఆచారి గారు, తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, ఇటు బీఆర్ఎస్ నాయకులు. అయితే ప్రధానంగా ఈ గోదావరి బనకచర్ల ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది, ఎందుకు అనుమతుల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు అన్యాయం చేస్తుంది తెలంగాణకు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు.
గుడ్ ఈవినింగ్ రోజా గారు. అదేవిధంగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి కో ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు బనకచెర్ల విషయంలో టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ అసలు అన్యాయం చేస్తున్నదే ఈ రెండు పార్టీలు. ఇక్కడ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది అర్థమైతా ఉంది. వాళ్ళిద్దరూ కలిసి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి భారతీయ జనతా పార్టీ దేనికి అనుమతులు పెట్టిర్రు, దేనికి అనుమతులు రాలేదు, ఏ ప్రాజెక్టుకి అనుమతులు ఇచ్చిండ్రు, ఇక్కడ అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టుల పేర్లేమి, ఇక్కడ వీళ్ళు పెట్టుకుంటే అనుమతులు ఈ ప్రాజెక్టులేమి. కనుక ఇప్పుడు బనకచెర్ల విపక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశాలు మీరు చూసిండ్రు, ఢిల్లీకి పోయి మాట్లాడిన అంశాలు చూసిండ్రు, కేంద్ర జలశక్తి మంత్రి గారిని కలిసిండ్రు రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత స్వరం ఇప్పుడు ఏం మాట్లాడతాం, మేము ఆహ్వానిస్తాం, చర్చలు ఆహ్వానిస్తాం, చంద్రబాబు గారిని మేము కూర్చొని పరిష్కరించుకుంటామని చెప్పి మేము చెప్తా ఉన్నాడు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం కదా. ఇదే దేశ దిలీప్ గారు సిగ్నల్ చాలా వీక్ గా ఉంది. దిలీప్ గారు మీరు కంటిన్యూ చేయండి మేడం. ఒక 2 minutes లో మీరు జర్నలిస్టులతో కంటిన్యూ చేయండి. నేను థ్యాంక్స్. ఓకే, సో కైలాష్ నేత గారు, ఇప్పుడు 2016లో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల జరిగినటువంటి ఈ ఘోరము, ఇదంతా ఈ తప్పిదం, ఈ పాపం బీఆర్ఎస్దే అని మీరు అంటున్నారు. కానీ మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి గురుదక్షిణ చెల్లించుకునేటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి అంటే సైలెంట్ గా ఉంటున్నారు, దీనిపైన పోరాటం అనేది చెయ్యట్లేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళ వాదన. గుడ్ ఈవినింగ్ మేడం. మీకు రాజ్ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న రామ్మోహన్ సార్కు, దిలీప్ ఆచార్య గారికి నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో పట్ట కానీ, అదేవిధంగా అభివృద్ధి విషయంలో పట్ట కానీ ఎక్కడ రాజీ పడటానికి మేము సిద్ధం కాలేము. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు మీరు చూసినారు అవార్డుల పేరు మీద కానీ, అదేవిధంగా చిహ్నం రూపంలో తీసుకొచ్చినటువంటి రాజుల గడిలని పక్క పెట్టి సామాన్యుల రైతుల యొక్క, పేదల యొక్క చిహ్నాన్ని తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా టీజీ అనేది లేనే లేదు, టీఎస్ ఏదైతే ఉందో దాన్ని టీజీగా మార్చి నేను తీసుకురావడం జరిగింది. సో నిధులు, నీళ్లు, నియామకాలు అని చెప్పేసి ఆ రోజు ట్యాగ్ లైన్ తోటి అధికారంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కళ్ళబొల్లి మాటల పేరుతోటి తెలంగాణ హక్కులను మొత్తం కూడా కాలరాసింది అనడానికి మీకు గోదావరి విషయంలో పట, అదేవిధంగా కృష్ణా విషయంలో పట నాకు ఒక సుదీర్ఘంగా ఒక 3-4 నిమిషాలు సమయం అని కొడతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ 1486 టీఎంసీలు ఉన్నాయి గోదావరికి సంబంధించినటువంటి. వాళ్ళు ఇచ్చిన బచావా ట్రిబ్యునల్ లో అవార్డు చేసింది ఎంత అంటే 968 తెలంగాణకి ఇచ్చారు, 518 ఏపీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే 776 టీఎంసీలకు ఆల్రెడీ ప్రాజెక్టు మొత్తం కూడా చేసుకొని అదనంగా వాళ్ళ 200 టీఎంసీలు వాళ్ళు తీసుకుపోవడానికి మళ్ళీ ఈ గోదావరి బనకచెర్ల అనే పేరుతోటి కొత్తగా తీసుకురావడం జరిగింది. ఏది పల్నాడులో దాని రిజర్వాయర్ కట్టి 170 టీఎంసీలతోటి మళ్ళీ సాగర్ దాంట్లో పోసి ఎంత నుంచి కృష్ణా నుంచి పోతిరెడ్డి కానించి పెన్నా బేసిన్లకు తీసుకురావడానికి వాళ్ళు ఏదైతే వాళ్ళు సోమశిల కానీ, కండ్లేరు కానీ, ఆవులపల్లి కానీ, దీన్ని మొత్తం కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేసింది 100%. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే 2016 నుంచి 2018 వరకు ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 జీవోలు ఇచ్చింది. ఆ జీవోల గురించి కేసీఆర్ మాట్లాడలేదు. అదేవిధంగా 2019లో రాయలసీమకు పోయినటువంటి కేసీఆర్ రాయలసీమను సస్యశామలం చేస్తా అని చెప్పేసి తెలంగాణ హక్కులను కూడా పక్కకు పెట్టి సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తున్నాయి, వాటిని వాడుకోవచ్చని గౌరవనీయ ఈనాటి ప్రతిపక్ష నేత ఏదైతే తనకు తాను పితామహుడని ప్రకటించుకున్న కేసీఆర్ గారు సెలవిచ్చారు. రెండో విషయం, 2020లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి సమావేశం లోపల మనకు ముందుగా ఏపీకి 66%, తెలంగాణకు 34% వాడుకోమని ఒప్పందం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 512 టీఎంసీలు ఆంధ్రకు, 299 తెలంగాణకు. ఇది మీరు ఆలోచించబట్టున్న బేసిన్లో ఉన్నటువంటి వాటికి ఏమో తక్కువ, పరివాహం కింద ఉన్నటువంటి అదే వాటికి సంబంధం లేని వాటి ఎక్కువ ఒప్పుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. రెండో విషయం, ఈనాటి వరకు ముఖ్యమంత్రి గారు
23 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన పదుల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రయోజనాల విషయం లోపల, ప్రాజెక్టుల విషయం లోపల, అది సమ్మక్క సారక్క కావచ్చు, సీతారాం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా పాలమూరుకు సంబంధించినటువంటి అన్నిటికీ సాయం అడిగినాము, ఏ ఒక్కరోజు చేయలేదు. ఇవాళ ఆగ మేఘాల మీద చంద్రబాబు నాయుడు యొక్క అవసరం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చేసి పర్యావరణ అనుమతులు సహా వారు ఇవ్వడానికి కుట్ర జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు దీన్ని ఆపిండు. ఇది 100% మా రేవంత్ రెడ్డి గారి యొక్క విజయం. 100%. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, గోదావరి మరకచెర్లని ముందుకు తీసుకుపోతాని జగన్తో మాట్లాడి ఆ రోజు 45 టీఎంసీలకు 2020లో ఏ రోజైతే జగన్తో మీరు మాట్లాడుకున్నారో అప్పుడు 45 టీఎంసీలని కృష్ణాకు తరలిస్తా అని చెప్పేసి మీరు ఒప్పందం చేసుకున్నారు. తర్వాత 2023 ఎన్నికలు వస్తుంది అని చెప్పేసి కాదు ఇది 50-50 జరగాలని చెప్పేసి కొత్త డ్రామా తీసుకొచ్చిన హరీష్ రావు. మరి నిన్న ఏం చెప్పాడు, మళ్ళా మా ముఖ్యమంత్రి గారు 500 టీఎంసీలు అన్నారు. నువ్వు ఒప్పుకొచ్చిన 405 అవుతాయి సగం చేసుకుంటే. మా ముఖ్యమంత్రి గారు 500 అడిగారు. కానీ రాజకీయ డ్రామాల కోసం, మార్చర్లో ఉన్నటువంటి మీ రాజకీయాల కోసం ఇవాళ తెలంగాణ హక్కులను కాపాడుతున్న మా మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా తెలంగాణ నుంచి 8 ఎంపీలు గెలిచి ఒక నయా పైసా తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తలేరు. అది మెట్రో విషయంలో కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కావచ్చు. ఇవాళ మేము 9 అట్టుకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నాము. వాటికి అవకాశాలు మీరు మరి మా ప్రభుత్వంతో కలిసి వచ్చిందా? కొంతమంది పోయిన ఒక డీకే అన్నగారు వచ్చిండ్రు. ఇది కాదా మీ వివక్షత? అంటే పైనుంచి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మీరు తెలంగాణ ప్రయోజనాలని పూర్తిగా ఆంధ్రకు తాకట్టు పెడతానికి ఈ 2 పార్టీలు. ఇక రెండో విషయం, ఇప్పుడు కొత్తగా బోధగట్ట అని చెప్పేసి ఎక్కడైతే ఛత్తీస్గఢ్ లో మనం ఇంద్రావతి కింద వాళ్ళు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఏంటి 49,000 కోట్ల రూపాయలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాళ్ళకి సాయం చేస్తుంది. మరి తెలంగాణకి ఎందుకు చేయరు? ఇది కదా మేము అడుగుతున్నది. 100% తెలంగాణ ప్రయోజనాలని చివరి ఊపిరినంత వరకు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి ముందుకు పోతారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ మా మీద అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్న హరీష్ రావు, కేసీఆర్, అది కృష్ణాలో కానీ అటు గోదావరిలో కానీ తెలంగాణ ప్రయోజనాలని ఆంధ్రకు తాకట్టు పెట్టి తెలంగాణని ఊబిలోకి నెట్టినటువంటి దుర్మార్గ రాజకీయాలకు పాల్పడుతున్న వీళ్ళని తెలంగాణ సమాజం మళ్ళీ శిక్షిస్తుంది. వీళ్ళ కట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో ఓట్లు అడగటం కానీ తెలంగాణ గురించి మాట్లాడడానికి అధికారులు ఇప్పుడు బ్రాహ్మణ్ గారు సార్ తెలుసు. ఆ రోజు 4 సార్లు వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు, 2 సార్లు వచ్చారు ప్రగతి భారత్. అదేవిధంగా జగన్ గారు 2 సార్లు వచ్చారు. మరి ఎందుకు ఆ రోజు మచ్చుమల్లి గారితుంటే, రాయలసీమ ఎత్తిపోతల గారితుంటే, టెండర్లు అవుతుంటే ఎందుకు బీఆర్ఎస్ స్పందించలేదు? ఇవాళ ముసలి కన్నీరు గారు ఇస్తున్నటువంటి హరీష్ రావు గారు ఆ రోజు ఎందుకు 50-50 కావాలని చెప్పిన మళ్ళీ ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు నీ అయ్యనా నీ తాతదా అని అడుగుతున్నావు. నేను అడుగుతున్నా, నీ తాతని నీ అయ్యదని అడిగినవా? మీ టీవీ ద్వారా అడుగుతున్నా. 50% ఎట్లా అడుగుతావు? అదే 66% ఏదైతే ఆంధ్ర అడిగిందో మనం ఎందుకు అడగకూడదు? 70%. ఇక్కడున్న 70-75% ఈ తెలంగాణ ప్రాంతం మీదంగా పోతున్నాయి. గోదావరి గాని కృష్ణా గాని పెన్నా బేసిన్కి తీసుకుపోతుంటే కళ్ళప్పగించి చూసిన వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు మేడం. 100% ఈ తెలంగాణ ప్రయోజనాలు చివరి ఆఖరి వరకు ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీకు అట్లా కావాలంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ కావాలని మీరు అడిగితే వెంటనే ఇచ్చినప్పుడు మమ్మల్ని సంప్రదించాలి తెలంగాణ రాష్ట్రాన్ని. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఏదైతే పర్యావరణ శాఖ మంత్రికి లేఖలు రాసిర్రు, అడిగిండ్రు, జలశక్తి మినిస్టర్ కలిసిర్రు, రాజకీయ పోరాటానికి సిద్ధమైతామన్నాము. అఖిల పక్షాల ఎంపీలతోటి అన్ని రకాలైనటువంటి పోరాటాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం ఉంది. అవసరమైతే చర్చలకు కూడా సిద్ధమని చెప్తాం. రైట్ అండి, రైట్. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకుడు వాసుదేవ్ రెడ్డి గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వాసుదేవ్ రెడ్డి గారు, ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మీద దాడి చేస్తూ ఉన్నాయి. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోంది. అటు ఏపీలో మాత్రము చాలా త్వరగా అనుమతులు ఇవ్వడము, నిధులు ఎక్కువ ఇవ్వడము చేస్తోంది. ఇక్కడ తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తుందని మీరు అంటున్నారు. కానీ అసలు ఈ పాపం, ఈ బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి జలాలను ఏపీకి తరలించేటువంటి ప్రక్రియకు బీజం వేసింది మీరు. ఈ పాపం బీఆర్ఎస్దే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ముందుగా ప్యానెల్లో ఉన్న కో ప్యానలిస్టులకు, మీకు అదేవిధంగా రాజనీస్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా ఇది మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నామండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం పైన
ప్రేమ లేదు ఒకటి రేవంత్ రెడ్డి గారికి, రెండవది నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాఖలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. కాబట్టి మనం ఆ రోజు పీపీటీ సెక్రటరియట్లో ప్రదర్శించినప్పుడు ఆయన మాట్లాడిన విధానం మనం చూసినాం కదా, మళ్ళీ చర్చించుకోవడం అనవసరం. ఇప్పుడు కైలాష్ గారు వారంటే ఉద్యమ నాయకుడు, పాపం ఎందుకంటే బీఆర్ఎస్ మీద విమర్శించాలి, రేపు మాకు కార్పొరేషన్ చైర్మన్తో భావిస్తున్నాం మా తోటి ఉద్యమకారుడు కాబట్టి. సో వీరికి తెలుసు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ ప్రాంతంలో ఏమున్నాయని కైలాష్ లాంటి వారికి తెలుసు. అదేవిధంగా తెలంగాణ ప్రాంత ఉద్యమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రాంతం ఎక్కడి వరకు ఉన్నది, ఏ బేసిన్ ఎక్కడ దేంట్లో వస్తుంది అనే విషయం కూడా అవగాహన లేని రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా డెఫినెట్గా కూడా బాధ అనిపిస్తుందండి. ఇలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాలాంటి వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా నాడు తెలంగాణ ఉద్యమ సాధకుడు కేసీఆర్ గారు లాంటికి, హరీష్ రావు గారు లాంటికి అన్నాడు పెద్దన పాత్ర పోషించింది ఎవరండి? ఆ కైలాష్ గారికి తెలియదా? ఇలా వారు విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అండి. ఆ నీళ్ల కోసం అనేక పోరాటాలు చేసినామండి. దీని కోసం పదయాత్ర చేసినారు కేసీఆర్ గారు. నాగార్జున సారా ఎడమకాలం నుంచి నీళ్ళు ఇచ్చే సందర్భంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కుడి నుంచి ఇచ్చడానికి దాని ఎక్స్పెండిచర్, దాని మౌలిక సదుపాయాలన్నీ కూడా ఆయన ప్రభుత్వం భరిస్తే, ఈ నాగార్జున సాగర్ లో ఉన్న ఎడమకాలం నుంచి ఇచ్చే వాటికి రైతులు భరించారండి దాని ఎక్స్పెండిచర్స్ అంతా కూడా. దాని గురించి పాదయాత్ర చేసినారు కేసీఆర్ గారు. ఇట్లాంటి వాటికి వాళ్ళు పాదయాత్ర చేసిన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చి దాన్ని కూడా ఎక్స్పెండిచర్, దాని మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు అనేది ప్రభుత్వం చేసింది. అంటే ఈ దిశలో మరి పనిచేసిన ముఖ్యమంత్రి గారు వారిని మీరు తప్పుపడతా ఉన్నారు కదా. ఒక తెలంగాణ సాధకుడు అహర్నిశలు శ్రమించి మొత్తం వారి మెదడును రంగరించి ఈ రాష్ట్రానికి ఏ విధంగా నీళ్ళు తీసుకురావాలని ఆలోచన చేస్తుంటే, ఇవాళ కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం ఆనాడు పెదవులు మూసిండ్రు, ఈనాడు కూడా మళ్ళీ పదవుల కోసం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అడుగులు మొడుగులెత్తడానికే రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనేది వాస్తవము. దానికి లెక్క చెప్తారు. 2016లో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 400 టీఎంసీల నీటిని తరలించుకుపోవడానికి ఏపీకి అనుమతి ఇచ్చింది ఎవరు? ఎస్, మీరు మంచి క్వశ్చన్ అడిగి ఇంతకుముందు కూడా సోదరుడు చెప్పినట్టు ఉన్నది. ఇవాళ అపెక్స్ కౌన్సిల్ కి సంబంధించి ముఖ్యంగా 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్లో ఏం మాట్లాడినంటే కేసీఆర్ గారు దానికి అపెక్స్ కౌన్సిల్లో మీరు బంకచెర్లకు నీళ్లు తీసుకోకపోండి అని చెప్పిండా? ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ వారు మొన్న ప్రజెంటేషన్ లో చదివిండండి, పీపీటీ ప్రజెంటేషన్ లో చదివిండు. ఇగో ఈ పేపర్ చదివిండండి. ఈ పేపర్లో ఎజెండా 1 గురించి చదివిండండి. ఎజెండా 1 అంటే ఈ పైన 1, 2 ఈ 2 పేరాలు ఉన్నాయండి. ఈ 2 పేరాల్లో మొదటి పేర చదివిండండి. ఈ మొదటి పేరాలు ఎక్కడైనా బంకచెర్ల గురించి ఉన్నదా? లేదా రెండో పేరాలు కూడా ఏం చెప్పిండు కేసీఆర్ గారు అన్నాడు? అపెక్స్ కౌన్సిల్ 6వ పేజీ అండి. ఇది 6వ పేజీలోని ఒక ఎజెండా 1 ఇది ఫస్ట్. ఇది ఈ ఎజెండా 1లో రెండో పేర గురించి నేను చదవకుండా పూర్తి సారాంశం చెప్తానండి. దీంట్లో ఏంది, 2 రాష్ట్రాల్లో వినియోగం 1000 టీఎంసీలు మించకుండా ఉన్నది. ఏటా 3000 పైగా టీఎంసీలు వృధా అవుతా ఉన్నాయి, సముద్రంలో కలుస్తా ఉన్నాయి. ఈ నీటిని 2 రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై కూర్చొని మాట్లాడుకోవాలి, 2 రాష్ట్రాలకు లాభం చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పిండు. కానీ మీరు 3000 టీఎంసీలకు లేకపోతే అక్కడున్న నీటి కోసం అపెక్స్ లో ఒప్పుకొని వచ్చిందని చెప్పి మీరు ఏదైతే చెప్తా ఉన్నదో శుద్ధ అబద్ధం అండి ఇది. కేసీఆర్ 2 రాష్ట్రాల నీటి ప్రయోజనాల గురించి మాట్లాడాలి తప్పితే అప్పరంగా ప్రాజెక్టును అప్పచెప్తామనో, అప్పరంగా మనకు వచ్చే వాటను పంపకాలను వారికి దాసోహం చేస్తామని మాత్రం ఎక్కడ లేదండి. దాంట్లో ముఖ్యంగా ఇది లాస్ట్ 5వ పేజ్ అండి. ఇదే పేజీలో 5వ ఎజెండా. ఈ 5వ ఎజెండాలో ఏం చెప్పిండండి? తెలంగాణ నిర్ణయాన్ని స్పష్టంగా తెలిపినాడు కేసీఆర్ గారు. దీని గురించి రేవంత్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత లేదు వాస్తవంగా చెప్పాలంటే. గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టుల విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు పోకూడదు, ఒకవేళ వెళ్తే అందుకు తెలంగాణ అంగీకరించదు అని కేసీఆర్ గారు స్పష్టంగా ఎజెండా 5లో ఎజెండా 5లో స్పష్టంగా చెప్పిండ్రు. ఇది కావాలంటే నేను కైలాష్ గారికి పంపిస్తా, అదేవిధంగా బీజేపీ ప్రతినిధి చారి గారికి పంపిస్తా, ఇంకెవరికైనా కావాలంటే కూడా దీన్ని వాట్సాప్ చేస్తాను. ఇది సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతా ఉన్నది కాపీ. సో ఇది ఇట్లా ఉంటే దీన్ని పక్కన పెట్టి వారికి అనుకూలమైన పేపర్లు ముందర పెట్టి కేసీఆర్ గారు ఒప్పుకున్నారు ఆనాడే. కైలాష్ గారు ఏం చెప్తారు? ఆనాడు మీరు రాయలసీమకు వేయండ్రు, ఇంకేమో చేసిర్రు, ఆనాడు ఒప్పుకొని వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారు. ఏం ఒప్పుకున్నారండి? ఆనాడు మాట్లాడింది ఏంటండి? కేసీఆర్ గారు ఏమన్నా తప్పు మాట్లాడిండా? ఏం చెప్పిండు ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఏంటి? నేను స్పష్టంగా చెప్తాను. ఏమంటే రోజుల దగ్గర 1000 పులుసు తినొచ్చాడు కేసీఆర్ గారు.
ఆనాడు మొత్తం వీళ్ళే చేసినని చెప్తున్నాడు. ఏంది ఆనాడు చెప్పిన ప్రపోజల్ ఏంది కేసీఆర్ గారు? కేసీఆర్ గారికి నీళ్ల మీద అవగాహన ఉన్నది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సమ్మక్క సారక్క గోదావరి మీద కట్టిన బ్యారేజ్కి సంబంధించింది ఏదైతే ఉన్నదో ఆ బ్యారేజ్ నుంచి వెళ్ళి అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం, అక్కడి నుంచి వెళ్ళి సోమశీలకు, రాయలసీమలకు నీళ్లు వేయడానికి, మిగులు జలాలు వెళ్ళడానికి మనం అండర్స్టాండింగ్ చేసుకొని మాట్లాడుకోవాలి. దీనివల్ల వచ్చే నీటి పంపకంలో 50-50 ఇవ్వాలని చెప్పి ఏపీతో మాట్లాడిన సందర్భంలో ఏపీ ఒప్పుకోలేదండి అన్నాడు. ఈ ప్రపోజల్ పెట్టింది వాస్తవం, కానీ ఏపీ ఒప్పుకోలేదు. ఏపీ ఒప్పుకోలేదు కాబట్టి అదనంగా టీఎంసీలు దోచుకుపోవడానికే ఇవాళ ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టును ముందు పెట్టి ఏపీ చేస్తున్న చోద్యాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా లెక్క చూస్తా ఉన్నది తప్పితే ఇది అడ్డుకోవడానికి ఎవరు చేసిందండి? ఇలా మా మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టేదాకా కూడా కాంగ్రెస్ నాయకులకు సోయి లేకుండా పోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పాత రేట్లు వచ్చి కేంద్రానికి లెటర్ రాసి దాన్ని అడ్డుకుంటామని లెటర్ రాసి అప్పుడే అవగాహన లేదు. అవగాహన ఉన్నదా లేదా అనేది మన ముఖ్యమంత్రి గారు పీపీటీ ఇచ్చిన సందర్భంలో తెలిసిపోయింది కదా. బనకచెర్ల ఏ బేసిన్ లో ఉన్నది, ఏ జిల్లాకు వస్తుంది, అదేవిధంగా మా దగ్గర ఉన్న దేవదూల ప్రాజెక్టు, వరంగల్ జిల్లాలో ఉన్న దేవదూల ప్రాజెక్టు ఏ బేసిన్ లో ఉన్నాయనే కనీస అవగాహన లేని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి కూడా నీళ్ల గురించి మాట్లాడతారంటే ఎట్లా నమ్ముతాం? ఎందుకు నమ్మాలండి? డెఫినెట్ గా మీరు ఏం చెప్పిండ్రు? ఢిల్లీకి వేయండ్రు, మంత్రిని కలిసిరు, కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి కలిసి మీరు ఏం చెప్పారు? అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టిస్తారు కావచ్చు, ఆ అపెక్స్ కౌన్సిల్ లో ఈ అంశాలను కూడా చర్చిస్తారు కావచ్చు. వీళ్ళు 19 నెలలైతే దానికి ఒకసారి తెలంగాణ ప్రజలు, ఇంజనీర్లు, మేధావులు అందరం భావించడం మేము కూడా. కానీ అవన్నీ ఏం పెట్టకుండా ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండో గదే విషయాలను రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇది ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుందని చెప్పిండు. మరి అయిపోతుంటే మీరు ఢిల్లీకి ఎందుకు పోయినా? ఆ మాత్రానికి ఢిల్లీకి ఎందుకు పోయినండి? మొత్తం టీం అంతా కలిసిపోయారు ఢిల్లీకి. అదేదో ఇక్కడనే కూర్చుంటే అయిపోదా? ఆ లెటర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పంపిస్తే అయిపోకపోయినా, లేకపోతే అధికారులతో పంపిస్తే అయిపోకపోయినా, దానికి ఢిల్లీ దాకా పోవడం ఎందుకు? కాబట్టి నీళ్ల విషయంలో అన్యాయం చేస్తున్నది, జరుగుతుంటే చోట్ల చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ కూడా జరుగుతుంటే కూడా పట్టింపు లేకుండా ఉన్నది తెలంగాణలోని బీజేపీ నాయకులు. ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 కాంగ్రెస్ మంత్రులు, 2 కేంద్ర మంత్రులు, బీజేపీ మంత్రులు ఉన్నారు. వారు దీని మీద ఒక్క మాట మాట్లాడలేదండి. ఎంత సిగ్గుచేటు అండి! తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడదా? ఎందుకు మాట్లాడలేరని చెప్పి ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ మేధావులు ప్రశ్నిస్తా ఉన్నారు. మరి వాళ్ళకి మాట్లాడడానికి కూడా మీరు టైం ఇవ్వట్లేదు. పాపం ఎట్లా మాట్లాడతారు బీజేపీ వాళ్ళు? దిలీప్ గారు, ఒక్క నిమిషం. కైలాష్ గారు మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం. దిలీప్ ఆచారి గారు, ఎందుకు సైలెంట్ గా ఉంటోంది బీజేపీ? మ్యూట్ లో ఉన్నారు, సైలెంట్ లో. నమస్కారం. మంచిగా వీరికి ఒక బహిరంగ సభలో మాట్లాడేంత సమయం దొరికింది, మాట్లాడుతూ పోయినరు. అవాకులు, చెవాకులు, అబద్ధాలు, అవాస్తవాలు, ఒకటి నిజం లేదు. మీరు చెప్పండి వాస్తవాలు, నిజాలు. రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిన అంశం ఏంటంటే మాకు 999 టీఎంసీలు గోదావరి నదిలో వాటా, 500 టీఎంసీలు కృష్ణా నదిలో వాటా. ఈ బనకచెర్ల వ్యతిరేకిస్తూ మాట్లాడలే ఆయన. మీరు బనకచెర్ల కాకపోతే ఇంకా ఏమన్నా పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. మాకు అక్కడ గోదావరి నదీ జలాలు 999 టీఎంసీలు, కృష్ణా నదీ జలాలు 500 టీఎంసీలు చాలు మాకు. మీరు ఎన్ఓసి ఇవ్వండి మాకు. మీరు మేము ఈ 1500 టీఎంసీలు నీటి వాడకం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు ఎన్ఓసి ఇస్తే మీరు ఎన్ని రకాల ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు అభ్యంతరమే లేదని చెప్పిండ్రు. ఇప్పుడేమో ఈ శివాలు ఎత్తిపోతా ఉన్నారు. దానివల్ల ఏం ఉపయోగం ఉందండి? చూస్తలేరా? వాస్తవాలు గ్రహిస్తలేరా? ఇంకా వాసుదేవరెడ్డి గారేమో అబ్బాబ్బాబ్బా ఏం చెప్పాలండి? ఇదో వాసుదేవరెడ్డి గారు, మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన నీళ్లను తరలించకపోతున్నారు, పోతిరెడ్డి పాల ద్వారా నీళ్లు తరలించకపోతున్నారు అని చెప్పి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడ సోమశిల దగ్గర, కొల్లాపూర్ దగ్గర, సోమశిల దగ్గర ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులను తీసుకొని పోయి మేము జలదీక్ష చేసినాం. గొంతకాడికి మునిగిపోతా ఉంటే వాళ్ళు అప్పుడు వచ్చి అరెస్ట్ చేసారు తప్ప మాకేం స్పష్టమైన హామీ ఇయ్యలేదు. మీరు ఇక్కడ నుంచి ఈ మట్టి తీసుకొని పోయి అక్కడ క్రేన్లలో మట్టి తీసుకొని పోయి అక్కడ పని చేపిస్తా ఉంటే మీరు సంబరంగా పోయి అక్కడ చేపల పులుసు తినొచ్చారు రాయలసీమలో పోయి. కనుక మీకు కాంగ్రెస్ వాళ్ళు మీరు మాట్లాడడం కాదు, ఇలా బాధ్యత మీ పైన ఉన్న చారి గారు. మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు అన్ని
మీ విజ్ఞతకే వదిలేస్తా. మీరు 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 ఇట్లా మీరు మధ్యలో బుల్డోజ్ చేస్తుంటే మీ విజ్ఞతకే మాట్లాడిండ్రు, ఎన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు. మీరు చేసిన ద్రోహం ఇంత అంత కాదు తెలంగాణకి. మీరు చేసిన ద్రోహం వల్లనే తెలంగాణ వెనుకబడిపోయింది. తెలంగాణలో మాట్లాడడానికి కనీస అర్హత ఉండాలి చారి గారు. ఇలా తెలంగాణకు ద్రోహం చేస్తున్నది మీరు. కేంద్రంలో అధికారంలో ఉండి మీరు అధికారం ఇయ్యాలా? మీ జిల్లా, మీ పాలమూరు జిల్లా, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు సంబంధించి 90% పూర్తయితే దానికి సంబంధించిన డీపీఆర్ కేంద్రానికి పంపిస్తే వాపసు పంపించింది కదా, దాన్ని ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు లేకపోతే మీ బండారం అంతా బయటపడుతుందని చెప్పి మీ కడపమంట. మేము మాట్లాడితే వాస్తవాలు మాట్లాడతాము, మీ బండారం బయటపడుతుంది కనుక మాట్లాడలేరు. సర్వనాశనం చేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చారు అపెక్స్ కౌన్సిల్ లో. సంబంధించిన రోజు గారు ఈ విధంగా పాయింట్కి వాళ్ళు రన్నింగ్ కామెంటరీ చేస్తా ఉంటే నేను మాట్లాడే ఉపయోగం లేదు. చెప్పండి, మాట్లాడాలంటేనే మాట్లాడతాం. అదర్వైజ్ మీరు ఇంకేమైనా మాట్లాడాలి. వాసుదేవ్ గారు కేంద్రంలో మీరు, రాష్ట్రంలో కాంగ్రెస్, మీ మాటల కోసం వాళ్ళు వేడి చేస్తా ఉన్నారు. మాట్లాడండి. ఒక్క నిమిషం, వాళ్ళు మాట్లాడిస్తే ప్రజలైనా వింటారు. మీరు మధ్యలో మాట్లాడకండి దయచేసి ప్లీజ్. రోజు గారు చెప్పండి. 299 టీఎంసీల నీళ్లు చాలు మాకు కృష్ణా నది లోపల వాటర్ అని చెప్పి సంతకం పెట్టి వచ్చిన మా ప్రబుద్ధుడు ఈ కేసీఆర్ తెలంగాణ ద్రోహి. ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ ఉపయోగం ఉంది ఇప్పుడు మాట్లాడి? ఇప్పుడు సంఖ్యలు పట్టుకుంటా ఉంటే ఏ ఉపయోగం వస్తుంది? మీరు అన్ని రకాల తెలంగాణకి పోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోతిరెడ్డి పార్టీ నిర్మాణం జరిగింది. పోతిరెడ్డి పార్టీ నిర్మాణం జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది. ఇక్కడ ఉండే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి, మధుశేషర్ రెడ్డి ఆ రోజు పోతిరెడ్డి పార్టీ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం తొత్తులుగా మరి తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేసుకుంటూ కూర్చుంటూ ఉంటే ఎవరు పల్లెటి మాట మాట్లాడలేదు. తెలంగాణలో ఉన్న ఇవాళ మేము సౌకర్యాలు తెలంగాణ వీర్లమని చెప్పుకుంటున్నారు. వాళ్ళు కనుక వీళ్ళకి ఎవరికి మాట్లాడే అర్హత లేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చెప్తా ఉంది, ఒకటే మాట చెప్తా ఉంది, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగలేము. మీరు అనవసరంగా కానీ ప్రాజెక్టుల నిధులకు సంబంధించి, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి తెలంగాణకి ఒక న్యాయం, ఆంధ్రాకి ఒక న్యాయం అనుసరిస్తోంది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. చాలా వేగంగా వనకచెర్ల ప్రాజెక్టు అనుమతులు మాత్రం చాలా వేగంగా ఇచ్చారు. నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పటి వరకు కాళేశ్వరం కడితే కాళేశ్వరం సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన క్యాబినెట్ తీర్మానం లేదు అని చెప్పి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఇక్కడ వాళ్ళు కమిషన్ వాళ్ళు క్యాబినెట్ తీర్మానం ఉందని చెప్తా ఉన్నారు. ఆ తీర్మానం పంపించాలంటే మొత్తం తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఉండే ప్రభుత్వము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం వెతికిచ్చి లెటర్ రాసింది క్లియర్ గా, తీర్మానం లేదు అని చెప్పి. క్యాబినెట్ తీర్మానం జరిగిందని ఈటెల రాజేందర్ చెప్తున్నారు కదా. క్యాబినెట్ తీర్మానం జరిగింది. క్యాబినెట్ తీర్మానం ఎక్కడ పోతుంది? కేసీఆర్ గారు చెప్తున్నారా, హరీష్ రావు గారు చెప్తున్నారా? కాదు, చేసిన తీర్మానం ఎక్కడ పోతుంది? ఒకవేళ ఉంటే ఇంకొక విషయం, వీళ్ళు ఇంత గొప్పగా చెప్తా ఉన్నారు కదా టిఆర్ఎస్ నాయకులు. ఆర్మూర్ రంగారెడ్డి ప్రాజెక్టు గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక కేసు వేస్తే అక్కడ ఉండే నాయకులు ఇదే పార్టీకి చేరిన మళ్ళా తర్వాత ఆ నాయకులు కేసు వేస్తే వీళ్ళు అఫిడవిట్ ఏమి ఇచ్చారో తెలుసా రోజా గారు? ఆర్మూర్ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో మేము కేవలం తాగునీటి కోసమే మేము నిర్మాణం చేపడతా ఉన్నాం, సాగునీటి ప్రాజెక్ట్ కాదని చెప్పి అఫిడవిట్ ఇచ్చి వచ్చారు. ఇప్పుడు వచ్చి తగులమ్మా అని చెప్పి మీరు పార్మూర్ రంగారెడ్డికి మాకు జాతీయ హోదా ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కొంచెం మిమ్మల్ని మీరు మీ విచక్షణతో ఆలోచన చేసుకోండి. మీరు తప్పుడు మీ కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, ఆ కక్కుర్తి కోసం మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టి ఏమి కూడా ఒక సిద్ధంగా ఒక పద్ధతి లేకుండా మీరు అన్ని తప్పుల ప్రతిపాదనలు పంపిస్తే మీకు జాతీయ హోదాలు ఇస్తారా ప్రాజెక్టులకి? అంటే మేము ఏమంటున్నామంటే ఇప్పటికైనా మించిపోయిన సమస్య ఏం లేదు. బతకచంద్ర ద్వారా పెద్ద కొంపలు మునిగేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు బతకచంద్రకి మేము వ్యతిరేకం కాదు, మాకు ఇచ్చే టీఎంసీలో ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నీటి నింపుడా ఎందుకు 500 టీఎంసీ ఇవ్వాలి? ఇప్పుడు చెప్పండి కదా కనీసం మాకు 700 టీఎంసీ 500 టీఎంసీలతో ఏం ఖర్చు నింపుతుంది? ఎవరు ఖర్చు నింపుతుంది?
రైట్ ఓకే రామ్మోహన్ రావు గారు ఆ విషయం ఓకే దిలీప్ ఆచార్య గారు ఒక్క నిమిషం. ఎస్ రామ్మోహన్ రావు గారు, గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు వినియోగానికి బాబు తెలంగాణకు ఎన్ఓసి ఇచ్చి ఇక తర్వాత ఏపీలో ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకోవచ్చు అనేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎట్లా అంటే అమ్మా రోజా గారు, మీకు అట్లాగే కైలాస్ నేత గారికి, ఆచార్య గారికి, రాజేంద్ర రెడ్డి గారికి, అదారి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నాకు మీరు అడిగిన ప్రశ్న నవ్వొచ్చింది, ఎందుకంటే అంటే ప్రశ్న తప్పు కాదు. మెరిసేదంతా బంగారం కాదు, కిందికి వారే నీళ్ళు అని మిగులు జలాలు లేవు. స్పష్టంగా చెప్తున్నాను. మిగులు జలాల మీద ఒక చట్టం ఉంది. మిగులు జలాలు ఎట్లా పంచుకోవాలో కూడా మిగులు జలాలు విడిచిపెడతా అంటే రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినట్టు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆ 3 పార్టీల వాళ్ళు అసత్యాలు చెప్పుకుంటూ వాళ్ళ పార్టీ చూపెడుతున్నారు. సినిమా డైలాగ్ ఉందా, ఇటు పక్క చూడు, నా పక్క చూడు, అటు పక్క చూడకంట చూసిన అట్లా వాళ్ళందరూ దృష్టిని వాళ్ళ పక్కకి చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని రాజకీయం చేయకండి దయచేసి. ఈ 3 పార్టీల వాళ్ళు ఏం చేస్తుందంటే తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు నిజంగా చెప్పారంటే ప్యానల్లో మిత్రులు అందరూ పేపర్లు చూసుకుంటే మాట్లాడి నాకు చాలా సంతోషం అనిపించింది. తులసిరెడ్డి గారు నాకు ఆదర్శం. తులసిరెడ్డి గారు నేనైతే 100 డిబేట్లో పాల్గొన్నప్పుడు అంకెలు చూపెట్టి మరి తప్పైనా సరే ఒప్పైనా సరే వాళ్ళకి అనుకూలమైన వాదన తీసుకుంటారు. కైలాస్ నేత అదే పని చేశారు. నేనేమంటున్నానంటే ఇవాళ ఈ మొత్తం విషయాలలో బనకచెర్ల ప్రాజెక్టు పాతది అని నిరూపించే ప్రయత్నమేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కేసీఆర్ అసలు పాపాత్రుడు కేసీఆర్ అది తప్పు అంటున్నారు. రెండోది ఇటు పక్క వీళ్ళే ఇప్పుడు ద్రోహం చేస్తున్నారు అనే బీఆర్ఎస్ అంటుంది. ఈ ఇద్దరు కలిసి బీజేపీ అంటున్నారు. ఈ 3 వాళ్ళ వాదన ప్రకారం కరెక్టే అంటున్నాను. నేను వాళ్ళు చెప్పుకొస్తాను. బనకచెర్ల ఒకనాడు కాంగ్రెస్ మన కేసీఆర్ గారు ఒప్పుకున్నది అవాస్తవం. బనకచెర్ల అనే ప్రాజెక్టు పేరే లేదు గతంలో. ఏముందంటే గంగా టు కావేరి, కొంచెం మనకు అకాడమిక్ ఆలోచింది. గంగా టు కావేరి నదుల అనుసంధానంలో భాగం అది, అంతే తప్ప ఇప్పుడు బనకచెర్ల అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం నుంచి వస్తుంది. అందుకని ఆ పేరు లేదు, ఆ ఊరు లేదు అంటున్నాను. పవర్ బ్యాంక్ ప్లాంటేషన్ ఎప్పుడు చేసి మనకు చంద్రబాబు నాయుడు గారు 6-7 నెలల కింద కదా D4 విధానం ప్రకటించిన తర్వాత కదా. అంతకుముందు బనకచెర్ల పేరెక్కడిది అంటున్నాను. ఒక విధానం ప్రకటించి మొన్న చేశారు. మొదటి 5 ఏళ్లలో ఎక్కడ కూడా బనకచెర్ల ముంచిన మాట్లాడేసిన నదుల అనుసంధానం గురించి కూడా తప్పు అన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం ప్రారంభిస్తా అన్నదేమో కాంగ్రెస్, నదుల అనుసంధానం తప్పు అన్నది తెలుగుదేశం కదా. మరి వాళ్ళ మనకు బీజేపీతో అనుబంధంగా ఉండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే తన అనుకూలమైన వాదన తాను చేస్తున్నాడు. చాలా అమాయకంగా నటిస్తూ మాకు మిగులు జలాలు మాయకేం తీసుకుంటే మీకేం మీరు వాడుకోండి నేను వద్దన్నారా చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు మనం అందరం కలిసి అటుపక్కన పెట్టేది వీళ్ళందరూ వీళ్ళు కొట్లాడుకొని ఏది ఔరంగజేబ్ షాదీ అబ్దుల్లా దివాన్ అన్నట్టు వాళ్ళ వాదనకు మద్దతు చేకూరుస్తున్నారు. ఈ 3 పార్టీలు చేసిన ద్రోహం ఏంటంటే మన తెలంగాణకు ఈ 3 పార్టీల వాదన ఒకరినొకరు విమర్శించు పాపాత్ములు ఎవరు, పాపాల భైరవులు ఎవరని ఒకరి మీద ఆరోపించుకుంటూ అసలైన మనిషిని విడిచిపెడుతున్నారు. ఇవాళ నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ మాట్లాడితే ఏమంటున్నారంటే అసలు తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్కదానికి ఉండేది కేవలం గోదావరి అనేది మీద పోలవరం తప్ప దేనికి అనుమతి లేదంటున్నారు. అయ్యా మనకు శ్రీరామ్ సాగర్ ఇవాళ కట్టిందా, నెహ్రూ శంకుస్థాపన చేసిండు, ఏ అనుమతి లేకుండా చేసిండా? కడెం ప్రాజెక్టు 1947 కన్నా ముందే కట్టుకునేది, దానికి ఏ అనుమతి లేవా? కాంగ్రెస్ ప్రభుత్వం కడుతున్నప్పుడు ఎల్లంపల్లికి ఏ అనుమతి లేకుండా కట్టిందా? మరి అవన్నీ నేరస్తులు అవుతారు. ఇవాళ కాళేశ్వరానికి అనుమతి లేదంటున్న వీళ్ళే ఇప్పుడు వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి అనుమతి లేకుండా కడితే కదా. ఎప్పుడు కూడా సిడబ్ల్యూసీ అనుమతించి రకరకాల పర్యావరణ కమిటీలు అనుమతించి ఎన్జిఆర్ అనుమతించి అన్ని అనుమతులు వస్తే కాళేశ్వరానికి అసలు అనుమతి లేదని కేబినెట్ మీటింగ్ సమావేశం లేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్నది. నేనేమంటున్నాను, ఇవాళ వైట్ అండ్ బ్లాక్ ఉంటది కదా ముంజేది కంకడానికి అర్థం ఎందుకు? ఇంకా 30వ తారీఖు దాకా ఎందుకు టైం తీసుకుంటారు? పెట్టండి. ఇవాళ నిజంగా 96 సార్లు కేబినెట్ సమావేశం జరిగితే ఇవాళ బీఆర్ఎస్ లేకుంటే నేను వ్యక్తులు ముచ్చట వద్దంటున్నాను. ఇవాళ ప్రభుత్వం దగ్గర రికార్డు ఉన్నాయి కదా, ప్రభుత్వాలు శాశ్వతంగా పార్టీలు కాదు కదా, పెట్టండి రికార్డు. తుమ్మల నాగేశ్వరరావు గారే జరగలేదు అంటాడు. అసలు మన రేవంత్ రెడ్డి గారే అసలు మీటింగ్ లో మన దాని గురించి ప్రసక్తి లేదంటున్నాడు. దానివల్ల చాలా డేంజర్ అవుతుంది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు చేసిన వాదనకు మీ రాజకీయ పోట్లాటలో వాళ్ళకు వాదనకు మద్దతు వస్తుంటున్నాడు. అయితే ఇప్పటికే అంటున్నారు రేవంత్ చంద్రబాబు నాయుడుతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు, అందుకోసమే గోదావరి జలాలను ఏపీకి తరలించేందుకు అనేది బీఆర్ఎస్ వాళ్ళు వాదిస్తున్నటువంటిది. అందుకేనా మీరు బీఆర్ఎస్ దోషి అనేమో కాంగ్రెస్ వాళ్ళు పూజ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కాదు కాంగ్రెస్ ద్రోహి అని బీఆర్ఎస్ వాళ్ళు చూస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి బీజేపీని అంటున్నారు. నేను ఈ 3 కరెక్ట్ గా అంటున్నాను, ఒక సత్యాలు అసత్యాలు అంటున్నాను. వాట్ నెక్స్ట్ ఏం చేయాలని తోచకుండా అందుకని మిగులు జలాలు పారేవని మిగులు జలాలు కావు, మిగులు జలాలకు హక్కు చట్టం ఉన్నది. నేను బ్రిజేష్ కుమార్ రామ్మోహన్ గారు బీజేపీ కరెక్ట్ గా చెప్పండి ఒకసారి. నేను చెప్తా ఇప్పుడే మీరు గెలుపుకున్నారు, నాతో గెలుపుకున్నారు చెప్తాను. మొన్న కిషన్ రెడ్డి గారు
ఏం మాట్లాడుతున్నారు? నెల 2-3 నెలల నుంచి వీళ్ళిద్దరు వాదన పెట్టుంటే ఏమి జరగలేదు అక్కడ, అమాయకంగా ఏం జరగలేదు. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ పైదాకా ఓనే పోలాను ఏమంటారు దాన్ని మాట వచ్చింది కానీ చెప్తున్నా, చాపకి నీళ్లు వస్తున్నాయి. నీళ్లు వస్తుంటే ఏం చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారికి ఏం తెలియదు అక్కడ. ఇప్పుడు అన్ని ప్రతిపాదనలు పైకి పోతాయి. ఇవాళ అన్ని ప్రతిపాదన అనఫిషియల్ గా ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి పోతారు, మన జలవనరుల శాఖ మంత్రి దగ్గరికి పోతారు. అవన్నీ తెలుస్తాయి కిషన్ రెడ్డి గారికి. ఎందుకు స్పష్టంగా చెప్తున్నాం, కిషన్ రెడ్డి గారు అమాయకంగా నటిస్తూ నేనేమంటున్నాను, నేను స్పష్టంగా చెప్తున్నా. మీరు ఇప్పుడు ఒకసారి ఏం లాభం సార్? మీరు ఇప్పటికే మీ పద్ధతి మీరు చెప్పారు, నేను అన్నకి మాట్లాడని చెప్పండి. జరగకపోతే అక్కడ దాకా రాకపోయింది. నేను స్పష్టంగా చెప్తున్నాను, కిషన్ రెడ్డి గారు అమాయకంగా నటిస్తూ కేంద్ర మంత్రిగా, ఇప్పుడు నేను కూడా 2 రాష్ట్రాలు సమానం అంటాను, నాకు సంబంధం లేదు, నాకు ఒక రాష్ట్రం గురించి కాదు. ఏం జరుగుతుందో మీరు తప్పు చేస్తున్నారు చెప్పడం కోసం మీరంటే 3 పార్టీలు అంటున్నాను. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు విషయం వచ్చింది కనుక అమాయకంగా చెప్పు ఏమంటున్నాడు అంటే, ఆయన మాకేమి తెలియదు, అక్కడ దాకా పోలేదు, పోయినప్పుడు కాదు చూద్దాం. ఒక విశ్లేషకులుగా చెప్పండి, బీజేపీ చేసిన తప్పలేదు చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు కదా, ఒక్క నిమిషం. దిలీపాచారి గారు మీరే కదా అడిగారు బీజేపీ తప్పేంటి అని అడిగారు. ఒక్క నిమిషం. దిలీపాచారి గారు ఒక్క నిమిషం ఆగండి. దిలీపాచారి గారు మీ పార్టీ చేసిన తప్పేంటి అని మీరే కదా అడిగారు. విశ్లేషకుడిగా ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఆయన ఒక రాజకీయ పార్టీ కంటే దిగదారి మాట్లాడుతూ ఉన్నాడు. కంటే నేను కల్పించుకొని మాట్లాడుతా ఉన్నా. నాకు అవకాశం ఏమో చెప్తా ఉన్నా. మీరు క్వశ్చన్ అడిగారు, మీ తప్పేంటి అని అడిగారు, ఆయన విశ్లేషిస్తున్నారు. మీరు వినే ఓపిక లేకపోతే ఎలాగ? ఒక్క నిమిషం. దిలీపాచారి గారు చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం గురించి అన్ని అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు. ఒక్క నిమిషం. రామన్ గారు మాట్లాడండి. నేను వారు అనేదాకా నేను బీజేపీ పేరు పోలేదు, నేను స్పష్టంగా చెప్తున్నా. నేను మొదలు ఈ 2 పార్టీలు మాట్లాడుతుంటే మీరే కల్పించుకొని మాట్లాడు. దయచేసి ఒక 4-5 నిమిషాలు మాట్లాడు. రామ్మోహన్ గారు బీజేపీ చేసిన తప్పిదమో అని చెప్పారు. మీరు అందరినీ బీజేపీ చేసిన తప్పిదం నేను అటు ఓదార్చుకోలే అనుకున్నా కానీ పోయి నన్నే ఇప్పుడు ఏదైతే చూపించుకొని చెప్పాలి. 7 ఒక్క నిమిషం. దిలీప్ గారు ఒక్క నిమిషం. దిలీప్ గారు ఒక్క నిమిషం. నేను చెప్తాను. నేను ఏమంటే వారు అడగకపోతే నేను చెప్పకపోదును. నేను చెప్తాను, వారు అడిగేది కానీ చెప్పకపోతే నాకు నేరం అయితే, బీజేపీ తప్పు చేసి చెప్పకపోతే నేను విశ్లేషకుడు తప్పు చేసినట్టయితే. తెలంగాణ రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఆంధ్రలో పోయింది, తెలంగాణలో పోయింది, కేంద్రంలో పోయింది. తెలంగాణ ఇచ్చి ఏమో పిల్లలు బతికి తల్లి చంపిరని మోడీ గారు అన్నారు. అక్కడి నుంచి మొదలైతే కదా 7 మండలాలు ఎవరు ఆంధ్రప్రదేశ్ కలిపిరండి. మొట్టమొదటి ఆర్డర్ అదే. ఇవాళ ఆనాడు మేమందరం కూడా ఏది కాంగ్రెస్ వాళ్ళు కానీ మన బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాలాంటి విశ్లేషకులు ఏమని అనుకున్నామంటే గొంతు నొరుముకొని ఎందుకంటే తెలంగాణ వచ్చుడే ఎక్కువ. ఇది ఆయన 7 మండలం ఆయన మోసం వస్తుంది అని భయపడుతుంది. దిలీప్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను మొత్తం మాట్లాడడానికి వినండి సార్. నేను స్పష్టంగా ఒక్క నిమిషం. దిలీప్ గారు డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.
రైట్, వెల్కమ్ బ్యాక్. కైలాష్ నేత గారితో మాట్లాడదాం. కైలాష్ గారు, ఇప్పుడు రేవంత్ కి చంద్రబాబుకు మధ్య రహస్య ఒప్పందం ఉంది, అందుకోసమనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దీనిపైన సైలెంట్ గా ఉంటున్నారు అనేది ఇటు విమర్శిస్తున్నారు, బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు. బట్ ఇక్కడ వాస్తవం చూస్తే మరి సీఎం రేవంత్ రెడ్డి సిబిఎన్ కూడా వార్న్ చేశారు, అంటే కేంద్రంలో మీరు ఏమైనా చెప్తే నడుస్తుందేమో, బట్ ఈ విషయంలో మాత్రం మేము తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాము అనేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో వాస్తవం ఏంటి? మేడం, 100% తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు విషయమే కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టుల విషయంలో పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించొప్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మీకు 2023 తర్వాత ఈనాటి వరకు పదుల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణకు రాష్ట్రానికి సంబంధించినటువంటి మెట్రో విషయంలో కావచ్చు, మూసీ నదికి సంబంధించిన కావచ్చు, ఓఆర్ఆర్కి సంబంధించిన కావచ్చు, అదేవిధంగా రైల్వే కోచ్కి సంబంధించి కానీ, గిరిజన యూనివర్సిటీకి కానీ, తెలంగాణలో జరగాల్సినటువంటి అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల బేరేజ్ వేసుకుంటూ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు. ఆ రాష్ట్ర యొక్క రాజధాని నిర్మాణం కోసం 1000 కోట్లు కుమ్మరిస్తారు. పోలవరానికి సంబంధించి మీరు ఏదైతే పూర్తి స్థాయిలో భరించారు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తూ వచ్చారు. ఎందుకో ఇక్కడ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు తెలంగాణ పట్ల ప్రేమ కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ నోరు మెరుపుతలేరు. దాని వెనుక ఏముందో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇంతకుముందు దిలీప్ ఆచార్య గారు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ గొంతును కోసి తెలంగాణలో ఉన్న 7 మండలాలని ఆంధ్రలో కలిపినటువంటి మొట్టమొదటి ద్రోహం తలపెట్టింది ఆనాటి నరేంద్ర మోడీ గారు. అనేక సందర్భాల్లో తెలంగాణ ఏమన్నారు, పిల్లల్ని తీసుకొచ్చిండ్రు, తల్లిని చంపినని చెప్పేసి తెలంగాణ మీద విషయం నక్కారు. నిన్న మీరు రేవంత్ రెడ్డి గారు నా గొంతు బాగలేదు. ఒక్క నిమిషం దిలీప్ గారు నా గొంతు సహకరిస్తలేదు. నువ్వు కేంద్రంలో అధికారులు దిలీప్ గారు ఒక నిమిషం వినండి, ఆయన మాట్లాడివ్వండి. మీరు ఏదన్నా మీ వాదన వినిపించాలి, నేనేం తప్పు పడతలేదు, నా గొంతు సహకరిస్తలేదు కాబట్టి వినండి. ఇవాళ ఫీజిబిలిటీ రిపోర్టుకు సంబంధించి ఎందుకు ఆగమేఘాల మీద ఆంధ్రకి ఇచ్చిండ్రు? తెలంగాణ రాష్ట్రము లేఖలు రాసింది, పర్యావరణానికి అనుమతులు కానీ, ఆర్థిక అనుమతులు కానీ, ఇతర సంబంధించినటువంటి వాటి మీద ఇక అతి గతి లేదు. మరి ఎందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క అవసరము మీకుంది, మీ ప్రభుత్వం నిలబడడానికి ఉంది కాబట్టి వాళ్ళకి ఏదైనా చేస్తారు. అంటే సమైక్య వ్యవస్థలో రాష్ట్రాలలో మీకు అవసరాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు పెద్ద నిధులు కేటాయించడం, మాతోని వాళ్ళ అవసరం లేదు కాబట్టి మీరు ఈ రకంగా వివక్ష జరుగుతున్నారు అనేది అక్షర సత్యం కదా. మీకు అక్కడ రైల్వే జోన్ అయిపోతుంది ఆగమేఘాల మీద, రాష్ట్రానికి నిధులు దొరుకుతా ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త రాజధాని విషయంలో తెలంగాణకి ఎందుకు కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త వాటి విషయాల మీద ఎందుకు మీరు 8 మంది ఎవరు కూడా చెయ్యరు? రెండో విషయం చెప్తా ఉన్నా మీకు. ఆ రోజు కేఆర్ఎంబి విషయం లోపల ఇవాళ బీఆర్ఎస్ సోదరులు మాట్లాడారు, వారికి నేను చెప్పదలుచుకున్నా, తెలంగాణ హక్కుల కోసం ఏదో ధార పోసినట్టు తెలంగాణ మొత్తం వీళ్ళేదో తీర్చిదిద్దినట్టు నేను 2 సార్లు చెప్తున్నా. 2016లో ఉమాభారతి అధ్యక్షతన జరిగినప్పుడు, అదేవిధంగా 2019లో 2 సార్లు వీళ్ళు ఆంధ్ర యొక్క హక్కుల గురించి మేము ఎంత దూరమైన మొత్తం రాయలసీమను సస్యశ్యామలం చేస్తామనే మాట వాస్తవం. కేసీఆర్ యొక్క క్లిప్పింగ్లు ఉన్నాయి. రెండో విషయం, మీకు 2015లో కైలాష్ గారు అగ్రిమెంట్ క్లిప్పింగ్లు కాదు, మాటలు ముచ్చట్లు కాదు, ఏమన్నా ఉంటే పేపర్ చూపించండి. వాసు ఒక్క మాట. 2015 జూన్ 18, 19 ఆ రోజు జరిగినటువంటి కేఆర్ఎంబి సమావేశంలో 512 టీఎంసీల ఆంధ్రకు, తెలంగాణకు 299 అని చెప్పి, అదేవిధంగా 2020 తర్వాత 2020 జనవరిలో 2020 మళ్ళీ అక్టోబర్లో 2 సార్లు దాన్ని బలపరిచి తెలంగాణకు ద్రోహం తలబెట్టింది మీరు కదా. ఒక్కటే మాటమ్మా, నేనేమంటున్నా, నిధులు ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వస్తాయా, కింద ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయా? ఎందుకు ఒప్పుకొని వచ్చినావు? ఎందుకు నువ్వు వాటి గురించి అడగలేదు? నేను ముగిస్తా. రామ్మోహన్ సార్ ఒక మాట అన్నాడు, ఏది బనకచెర్ల గోదావరి లేదని. 2016 నుంచి 18 వరకు 2 జీవోలు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఆ రోజు వీళ్ళు సపోర్ట్ చేయలేదే,
టిఆర్ఎస్ వాళ్ళు నేనేమంటున్నా, తెలంగాణ విషయంలో పూట అందరం కలిసి కట్టిగా ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారు మొన్న అఖిలపక్ష సమావేశం పెట్టిండు. ఆ సమావేశంలో తెలంగాణకు ఏ రకంగా ఎట్లా అన్యాయం జరుగుతుందో ఆంధ్ర విషయంలో పూట కానీ మీరు చేసినది చెప్తే తోక ముడిచింది కదా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు వాకౌట్ చేసిండు? తెలంగాణ ప్రజలు మీరు చేసిన ద్రోహాన్ని చూడలేదా? ఎందుకు కైలాష్ గారు అతీతంగా మాట్లాడాలని మీరు కైలాష్ గారు ఒక్క నిమిషం టైం ఇద్దాం, ఇంకా వాసుదేవ్ గారు టైం లేదు మనకి. ఇప్పుడు ఒకటి రోజా గారు, ఇప్పుడు కైలాష్ గారు ప్రధానంగా ఏం చెప్పారంటే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి 299 టీఎంసీలకి అగ్రిమెంట్ చేసుకుని వచ్చిందని వీరిద్దరు బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రతినిధి కానీ చెప్తా ఉన్నారు. ఇప్పుడు వారు చదివిండ్రు కదా, కైలాష్ గారు చదివిండ్రు ఏంది ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో 18 అండ్ 19 జూన్ 2015లో వారు కొన్ని పాయింట్లు చదివారు. దాంట్లోనే నేను చెప్తా ఉన్నాను, ఇది మీ దగ్గర కూడా ఉన్నట్టున్నది, మీరు చదివిండ్రు కాబట్టి నేను దాంట్లో ఉన్న పాయింటే చెప్తా ఉన్నాను. ఇది ఒకటి మాత్రం ప్రింట్ తీసుకోలేదు, ఇప్పుడే తెప్పించుకున్నా నేను మీరు మాట్లాడిన తర్వాత. దీంట్లో నేను ఒకటే లైన్ చదువుతా రోజా గారు. ఇప్పుడు వారు చదివిండ్రు కదా, 17, 18 పాయింట్ కైలాష్ గారు మీరు హైలైట్ చేసుకొని చదవండి దయచేసి. 17వ పాయింట్ ఈ మేనేజ్మెంట్ బోర్డులో జరిగినాయి. ఇట్ వాజ్ అగ్రీడ్ దట్ ఫర్ కరెంట్ ఇయర్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ ఆఫ్టర్ అలొకేషన్ ఆఫ్ 811 టీఎంసీ వుడ్ బి షేర్డ్ ప్రాపర్లీ. సిమిలర్లీ ది డిఫెక్టివ్ ఫిలో 811 TMC would also shared accordingly. 18వ పాయింట్ ది ఎంటైర్ అరేంజ్మెంట్స్ అగ్రీడ్ ఫర్ ది కరెంట్ ఇయర్ would be without any rejection to the stand of both states before any forum. ఇది ఏం చెప్పిందంటే వారు ప్రత్యేకంగా ఇది కరెంట్ ఇయర్ కు సంబంధించి నాటు ప్రాజెక్టు జాబితాలో 2 రాష్ట్రాల ప్రాజెక్టులకు వాటాలు తాత్కాలికంగా కేటాయించబడ్డాయి. ప్రస్తుత సంవత్సరానికి మాత్రమే ఈ కేటాయింపులు. అసలు ఈ యొక్క అన్యాయం ఎవరండి? 299 టీఎంసీ తీసుకోవడానికి కారణం ఏంటి? ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి లో ప్రాజెక్టులు కట్టలేని ఈ కాంగ్రెస్ నాయకులు, అప్పటి అసమర్థ కాంగ్రెస్ నాయకుల వల్ల అప్పటికి మనకు ప్రాజెక్టులు లేవు కాబట్టి ఉన్న ప్రాజెక్టులను పట్టించి ప్రజెంట్ కరెంట్ ఇయర్ వరకు 200 టీఎంసీలు తాత్కాలిక పద్ధతిలో ఆ కరెంట్ ఇయర్ వరకే అక్కడ అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. దాన్ని కరెంట్ ఇయర్ వరకు తీసుకోవడం చెప్పిన దాన్ని ఆ తర్వాత కేసీఆర్ గారు 1950 టీఎంసీలు మిగులు జిల్లాలో మాకు రావాలి, అదేవిధంగా 570 టీఎంసీలు కృష్ణాలో రావాలని అనేక సార్లు లేటర్లు రాసిండ్రు. ఇవాళ రావాల్సిన వాటి గురించి కొట్లాడుతూ ఉంటే 299 ముందటేసుకున్నారండి. దాంట్లో ఉన్న పాయింట్లు మీరు చెప్తారు, వీరికి అనుకూలమైన పాయింట్లు మాత్రమే చదువుతారు. నాడు ముఖ్యమంత్రి గారు ఇవాళ కాంగ్రెస్ ప్రతినిధి గారు చెప్పినా ఇవన్నీ కూడా వారికి అనుకూలమైన చెప్తా ఉన్నాం. మిగతా ఇప్పుడు దాంట్లోనే 17, 18 పాయింట్ ఏం చెప్పిందో మీరు చెప్పండి కైలాష్ గారు. మీరు చెప్పిన పాయింట్ కాబట్టి దీన్ని మీరు రాజకీయం చేయకండి. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన సబ్జెక్టు, ఇది పార్టీలకు అతీతంగా కొట్లాడాల్సిన సబ్జెక్టు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఒప్పించాలి. కాబట్టి ఈ విషయంలో అందరం కలిసి న్యాయం జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాగ్దేవ్ గారు 17వ పాయింట్ 18వ పాయింట్ అందంగా చదివి వినిపించారు. అది ఎప్పటి ఒప్పందం అండి? 2015. ఇప్పుడు ఏడ ఉన్నామండి? 2020 అధికారంలో వాగ్దేవ్ రెడ్డి గారు వినండి. దానికంటే ముందు అధికారంలో ఎవరు లేదండి? 15 నుంచి 23 దాకా ఎవరు అధికారంలో ఉన్నారండి? కేసీఆర్ గారే కదా. ఎందుకు మార్పిలేదండి? ఒకటే సంవత్సరం అని చెప్తా ఉన్నారు కదా. ఫైట్ జరుగుతుంది 760 టీఎంసీల గురించి కృష్ణాలో ట్రిబ్యునల్లో ఫైట్ జరుగుతున్నది మీకు తెలియదు. మీరు ఊకటంపుడు ఉపన్యాసాలు కేసీఆర్ గారు 100 ఇచ్చారు, అవి కాదు సమస్య. మీరు ఏం రాసి ఇచ్చారు, ఏం ఒప్పుకొని వచ్చారు, ఏం సంతకాలు పెట్టొచ్చారు, అవి కావాలి. మీరు తర్వాత ఎందుకు మార్పేయలేదు? ఎందుకు మార్చలేదండి? పోయి రాయలసీమలో రతనాలసీమ చేస్తారని చెప్పి ఎందుకు చెప్పొచ్చు? దానికి కారణం చెప్పారు కదా మీరు. మళ్ళీ అదే చెప్తారు ప్రపోజల్ ఎందుకు మాట్లాడేది ముచ్చటండి. మేడం రోజా గారు, నేను ఒక విషయం చెప్పాలి. వీరు మత్తడి ద్వారా నీళ్లు తీసుకొని పోతామంటే వరద జలాలు, మిగులు జలాలు కూడా కాదు, వరద జలాల ద్వారా మేము పోతిరెడ్డి పాట నీళ్లు తీసుకుపోతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు చేస్తున్న అంశం ఏంటో తెలుసండి? కింద బొక్క పెట్టారు, తూముల ద్వారా నీళ్లు తీసుకొని పోతున్నారు. శ్రీశైలానికి లేదనుకుంటే కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి పాలమూరు ప్రాజెక్టు నీళ్లు కావు కదా, తరలించిపోతుంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం చేతులు చూసుకుంటూ పోతున్న విషయం నిజం కదా. ఎందుకు బుక్కాయిల కోసం చూస్తున్నారు?
శ్రీశైలం వెళ్ళిపోతుంది, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వెళ్ళిపోతుంది. Right అండి, okay. Okay, కైలాష్ గారు. కైలాష్ గారు. అయ్యే పరిస్థితి ఈ రోజు తెలంగాణకు వచ్చింది. ఈ రోజు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారండి? ఎక్కడ పోతున్నారండి నీళ్లు? Yes, yes. కైలాష్ గారు మాట్లాడండి. కైలాష్ గారు ఫైనల్ కామెంట్. కైలాష్ గారు, దిలీప్ గారు మీరు ఆగండి ఒక్క నిమిషం. దిలీప్ గారు, లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కంప్లీట్ చేయలేదు. దిలీప్ ఆగే, ఆగే. యా చెప్పండి మేడం. ఎస్, ఇప్పుడు జల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకుంటే అవుతాయి అని చెప్తున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి. మరి దాని దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మేడం ఒకటి, ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఇవాళ ఏ ప్రాజెక్టు ఇప్పుడు ఫీజిబిలిటీ రిపోర్ట్ మీరు ఆగమేఘాల మీద ఇస్తున్నారు, ఇచ్చే ముందు పైనటువంటి మా రాష్ట్రం యొక్క హక్కులు వాటాలకు సంబంధించి ఏదైతే గోదావరి గాని కృష్ణా గాని మమ్మల్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటది. అదే సందర్భంలో పూట మనం గిచ్చి గయ్యం పెట్టుకున్న దానికంటే కూర్చొని మాట్లాడుకుంటే అనేక సమస్యల పరిష్కారం అవుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, 500 టీఎంసీలు అనేది ఎందుకు మాట్లాడినంటే వాళ్ళు 50-50 అని మాట్లాడితే 405 వస్తాయి. కానీ 500 ఎందుకు మాట్లాడినంటే మనం మాట్లాడుకొని సమస్యకు చొరవ తీసుకుంటే తప్పకుండా నేనే చొరవ తీసుకుంటే ముఖ్యమంత్రి గారు పిలుస్తా ఉన్నారు. మీరు 4 సార్లు ముఖ్యమంత్రిని మీ ప్రగతి భవన్ పిలిచిండ్రు, ముచ్చుమర్రి కట్టనిచ్చారు, రాయలసీమ ఎత్తిపోతా పట్టిన కట్టనిచ్చారు, ఇలా బంక చెట్ల కూడా మీ పాపమే కాబట్టి కృష్ణా జలాలు అని చెప్పి పెద్దన్నా మీరు అన్ని గొప్పలు మాట్లాడుతుండ్రు. ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కిషన్ రెడ్డి ఏడమనుకుంటే తెలంగాణకి ఎందుకు అన్యాయం జరుగుతుంటే దిలీప్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. ఫైనల్ గా కేంద్రంలో మీరు అధికారంలో బీజేపీ కాంగ్రెస్ నేనేమంటున్నా అంటే వారు ఆ రోజు అఖిలపక్షం ప్రతిపక్షాన్ని అన్నిటి కూడా పిలిచి ఆ పీపీటీ ఇచ్చారు సెక్రటరియట్ లో. మళ్ళీ మీరు కేసీఆర్ గారు బంధం చేయాలని ఎందుకు కుట్ర చేస్తా ఉన్నారు? మీరు వాస్తవాలు చెప్పారు. అందుకు కేసీఆర్ గారు చేసిరు, కేసీఆర్ గారు ఒప్పుకొచ్చారు, కేసీఆర్ గారు ఏం మాట్లాడినా మేము చెప్తా ఉన్నాం కదా, చెప్తా ఉన్నాం కదా. అదే తెలంగాణ ప్రయోజనాలు కేసీఆర్ గారు మాట్లాడతారా అండి? కేసీఆర్ గారు మాట్లాడతారా? ఆ విషయం మెదళ్ళకెళ్ళి వస్తుందా? అసలు మా మంత్రులకెళ్ళి వస్తుందా? తెలంగాణ కోసం ఫైట్ చేసిందే కేసీఆర్ గారు కదా. అలాగే మీ నాయకులు ఎక్కడ పడ్డారు? రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు కనిపిస్తా ఉన్నది. ఎవరి వాదన వినిపించదు, దయచేసి ఆగండి మీరు ఒక నిమిషం. చెప్పండి, కనుక్కొని చెప్తా ఉన్నాను. ఇవాళ దిలీప్ ఆచార్య గారు ఏం చెప్తా ఉన్నారు? కల్లకుర్తి నుంచి ఒక్క వాటర్ ఏం రాలేదని చెప్తా ఉన్నారు, వాటర్ ఒక చుక్క రాలేదు అంటున్నారు. అరే కల్లకుర్తిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2600 కోట్లు ఖర్చు పెట్టి 3,07,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది వాస్తవం కదా. ఎట్టంపాడు 540 కోట్లు ఖర్చు పెట్టి 1,39,700 ఎకరాలకు నీళ్లు దిలీప్ ఆచార్య గారు, కైలాష్ నేత గారు, రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టేట్ టు రాజ్.